హాయ్ అండి. పచ్చ బ్యాచ్ తెగబడింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాల పేరుతోటి ప్రజల జేబులను గుల్ల చేయడానికి మరోసారి రెడీ అయింది. అయితే నేను ఇటువంటి కామెంట్స్ చేస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు మీకు అనిపించవచ్చు, ఏంటంటే మీ వీడియోలన్నీ కూడా అంటే టీడీపీకి నష్టం చేసేలాగా లేకపోతే నెగిటివ్గానో వైసీపీకి లాభం చేసేలాగా అనిపిస్తున్నాయని చెప్పేసి మీరు అనొచ్చు. కానీ ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, మిగతా వీడియోలలో బాబునో లేకపోతే పవన్నో లోకేష్నో మాట అంటే అది వైసీపీకో జగన్కో లాభం జరగవచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా ప్రజల జేబుల్లో నుంచి పోయేటటువంటి డబ్బుల్ని ఆపాలన్న తాపత్రయం తప్ప, అంటే నా వీడియో చూస్తున్నందుకు లేదంటే మా ఛానల్ని ఆదరిస్తున్నందుకు మీ యొక్క డబ్బులను ఖర్చు కాకుండా లేదంటే పచ్చ బ్యాచ్ కొట్టేయకుండా చూసే తాపత్రయం తప్ప నాకు వేరేటటువంటి ఇంటెన్షన్ అయితే ప్రత్యేకించి ఈ వీడియో ద్వారా ఏమీ లేదని చెప్పేసి నేను ముందుగా ఒక డిస్క్లైమరు మీకు చెప్తూ ఉన్నాను. అయితే విషయం ఏంటంటే, ఎగ్జిట్ పోల్స్ 40 ఎగ్జిట్ పోల్స్ ఇస్తే అందులో 35 టీడీపీ ఫేవర్గా వచ్చాయట. ఒక 4-5 ఇచ్చారు. అవి కూడా వైసీపీకి వాటికేమో అంత పెద్ద క్రెడిబిలిటీ లేదంట. లేదంటేనేమో అప్పటికప్పుడు లెటర్ హెడ్స్ కొట్టించుకొని ఎక్సెల్ షీట్లలో నెంబర్ వేసుకున్న బ్యాచ్ అట. ఎందుకంటే TV5లోనో లేకపోతే ABNలోనో డిస్కషన్స్ నేను విన్నాను. అంటే 40 35 వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు మంచోళ్ళే, మిగతా 5 వచ్చేసి వైసీపీకి ఇస్తే వాళ్ళు మంచోళ్ళు కాదనమాట. అయితే అంత ఐతిహాసికంగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే వైసీపీకి ఇచ్చిన వాళ్ళు మంచోళ్ళ, వాళ్ళ జెన్యూనిటీయా లేకపోతే వీళ్ళ జెన్యూనిటీయా అనే విషయాన్ని పక్కన పెడితే, ప్రజలకు సంబంధించిన అంటే తెలుగుదేశము లేదంటే కూటమి గెలుస్తుంది, బాబు అధికారంలోకి వస్తుందన్నటువంటి అని నమ్మినటువంటి వాళ్ళ డబ్బులని ఈ 2-3 రోజుల్లో, అంటే 4వ తారీఖు ఎలక్షన్ రిజల్ట్ వచ్చే వరకు డబ్బులు ఇన్వాల్వ్ చేయించి సట్టా మార్కెట్టు, బెట్టింగు, పందేల ద్వారా కనీసం ఒక 10,000 కోట్ల రూపాయలు ఖచ్చితంగా కనీసం 10,000 కోట్ల రూపాయలు కొట్టేసే ప్రయత్నం సాగుతూ ఉందని చెప్పేసి నాకు తెలిసిన వాళ్ళు, ఈ రకమైన కార్యక్రమాలలో కాస్త డెప్త్గా చూసేవాళ్ళు నాకు చెప్పినటువంటి మాట ఇది. కనీసం తక్కువలో తక్కువ ఒక 10,000 కోట్ల రూపాయలైనా నష్టపోతారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, నిజంగా వాళ్ళని పాపం అనాలి. ఎందుకంటే ఈనాడు పేపరో లేదంటే ఆంధ్రజ్యోతియో లేకపోతే ఎల్లో మీడియానో చూసి తెలుగుదేశం మాత్రమే గెలుస్తుందని చెప్పేసి భ్రమపడి ఇళ్లల్లో చెంబులు, తెప్పాలాలు, లేదంటే బంగారము, లేదంటే బండ్లు, లేకపోతే ఇతరతర ఆస్తులు, లేదంటే బెట్టింగ్ యాప్ లోన్ యాప్ల్లో అప్పులు తీసుకొని ఈ బెట్టింగ్కు డబ్బులు మొబైలైజ్ చేసే అవకాశం ఉంది. అలా తెలుగుదేశం గెలుస్తుందని చెప్పేసి డబ్బులు పెడితే చివరికి ఫైనల్గా వైఎస్ఆర్సీపీ గెలిస్తే వాళ్ళు డబ్బులు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అయితే తెలుగుదేశం వాళ్ళు ఇలా ఎందుకు చేస్తారని చెప్పేసి మీరు అనొచ్చు. ఖచ్చితంగా నాకు కూడా అదే డౌట్ వస్తూ ఉంది. వాళ్ళని అదే అడుగుతూ ఉన్నా ఈ వీడియో ద్వారా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు టర్ము అయిపోవచ్చు, కానీ లోకేష్కి మంచి ఫ్యూచర్ ఉంది. ఇంకొక 30-35 సంవత్సరాల పాటు ఆయన కనీసం ఆ పార్టీని లీడ్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ క్రమంలో వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క ప్రయోగము, అంటే ఎందుకంటే క్రికెట్ బెట్టింగ్లు మనం చూస్తూ ఉంటాము. అంటే ఎవరు గెలుస్తారు అనేటటువంటి విశ్లేషణలు ఎక్కువ సోషల్ మీడియాలోనూ లేకపోతే క్రికెట్ బేసిస్ మీడియాలోనూ నడిస్తే ఆ వైపుగా ఎక్కువ బెట్టింగ్ మొబైలైజ్ అయ్యే ఇది చూస్తామన్నమాట. అట్లా దానికి అలవాటు పడిన వాళ్ళే యూత్, లేకపోతే ఉద్యోగస్తులు, అంటే చిన్న ప్రైవేట్ ఉద్యోగస్తులు, లేదంటే అర్బన్ యువత, వాళ్ళు ఏమి తెలియకుండానే డబ్బులు పెట్టే అవకాశం ఉంటుందన్నమాట. ఇలా ఈ సర్వేలను చూసి ఎలా అయితే వాళ్ళు క్రికెట్ బెట్టింగుల దగ్గర ఎలా అయితే డబ్బులు పెడుతూ ఉంటారో, ఎగ్జాక్ట్గా వాళ్ళకు పొలిటికల్ బెట్టింగులు తీరుతెన్నులు వాళ్ళకి తెలియదు. ఎందుకంటే పొలిటికల్ న్యూస్ చూసేటటువంటి యువత కానీ లేదంటే అర్బన్ మిడిల్ క్లాస్ కానీ చాలా తక్కువ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఇదే నిజమని నమ్మితే వాట్సాప్ ఫార్వర్డింగ్లోనో లేకపోతే ఎల్లో మీడియాలోనో లేదంటే ఈనాడు లేదంటే వాళ్ళ ఛానల్స్లోనో వాళ్ళు అంటే వాళ్ళ కోసం తయారు చేయబడినటువంటి ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ల ఆధారంగా డబ్బులు పెట్టి డబ్బులు కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే ఇక్కడ మీరు అనుకోవచ్చు, అంటే వాళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళే కోల్పోతారా అంటే ఖచ్చితంగా. ఎందుకంటే ఎల్లో మీడియాకు లేదంటేనేమో వాళ్ళ వాట్సాప్ ఫార్వర్డింగ్కి వాళ్లకు కనెక్ట్ అయ్యి ఉండేవాళ్ళు కమ్మ యువత, లేదంటేనేమి యాదవులు, లేకపోతే గౌడ, ఇతరత్ర బీసీ కులాలు, అంటే ఒక 2-3 జనరేషన్ల నుంచి, అంటే ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా ఎంకరేజ్ చేయబడినటువంటి కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన వాళ్ళే ఇప్పుడు కూడా అదే ఎల్లో మీడియాకి కనెక్ట్ అయి ఉన్నారు. అయితే వాళ్ళకి ఇంత డెప్త్గా తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇన్ని సర్వే సంస్థలు చెప్పాయంటే బాబు గారు అధికారంలోకి వస్తున్నారని చెప్పేసి ఒకవేళ భ్రమపడ్డారే అంటే
వాళ్ళు ఖచ్చితంగా డబ్బులు పెడతారు. ఆ డబ్బుల్ని ఎవరు క్యాష్ చేసుకుంటారంటే మీకు ఆ విషయం కూడా చెప్తాను. ఎందుకంటే ఇది ఇది నాకు చాలా డెప్త్ సమాచారం నుంచి చెప్తున్న విషయం కాబట్టి నేను మీకు దాన్ని కూడా అందించే ప్రయత్నం చేస్తాను. ఏంటంటే అమరావతిలో భూములు కొని వాళ్ళ భూములని 20,00,000కో, 25,00,000కో కొని 200, 250 కోట్లకు మార్చుకోవాలని, చేసుకోవాలని ఇదైనటువంటి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో ఆ బ్యాచ్ వాళ్ళ భూములకు రేట్లు పడిపోయాయి జగన్మోహన్ రెడ్డి వల్ల. కానీ మళ్ళీ ఇంకొకసారి బాబు గారు అధికారంలోకి వస్తే వాళ్ళ భూములు మళ్ళీ యథావిధిగా మళ్ళీ రేట్లొస్తాయి. కనీసం వాళ్ళు అక్కడ స్ట్రక్ అయిపోయి ఉన్నారు, బయటికి రావచ్చని చెప్పేసి 3, 4 నెలల ముందు నుంచే ఎన్నికలలో ఈసారి తెలుగుదేశం గెలవబోతా ఉందని చెప్పేసి బెట్టింగుల ద్వారా లేదంటే సర్వేల ద్వారా పెద్ద ఎత్తున ఇదొక టాక్ తీసుకురావడానికి ప్రయత్నించారు. ఈ టాక్ తీసుకొచ్చే క్రమంలోనే ఏమో మళ్ళీ వాళ్ళ డబ్బులు ఇందులో ఇన్వాల్వ్ అయిపోయో లేదంటే స్ట్రక్ అయిపోయి ఉండొచ్చు. ఈ క్రమంలో వైసీపీయే గెలుస్తుందని చెప్పేసి వాళ్ళకి ఆల్మోస్ట్ ఆల్ అంచనాకొచ్చారు. ఎందుకంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి 2, 3 సార్లు మాట్లాడాడు. మేము అధికారంలోకి వస్తున్నాము, 151 దాటబోతున్నామని. సరే అది ఆయన అంచనా కావచ్చు, లేకపోతే అతి అంచనా కావచ్చు, లేకపోతే 5 సంవత్సరాల పాటు ఆయన చేసిన పనికి జనం మార్కులేశారని చెప్పేసి ఆయన అనుకుంటూ ఉండొచ్చు. అయితే వచ్చేది మాత్రం వైఎస్ఆర్సీపీయే అనేది హాయ్ టీవీ డిజిటల్ మీడియా గ్రౌండ్ రియాలిటీ నుంచి కూడా నేను చూసిన అంశాల ఆధారంగా మీకు చెప్పి ఉన్నాను. అయితే ఎవరైతే ఇట్లా డబ్బులు పెట్టి తెలుగుదేశం కోసం మొబలైజ్ చేశారో, బెట్టింగు ద్వారా కూడా సట్టా మార్కెట్ ద్వారా కూడా దీన్ని మొబలైజ్ చేయాలని చెప్పి చూశారో, వాళ్లకు వాళ్ళ డబ్బులు ఇంకోసారి పోతున్నాయని చెప్పేసి అర్థమైపోయింది. దానివల్ల ఇప్పుడు దాని రికవరీ కోసం వైఎస్ఆర్సీపీ వైపునేమో వాళ్ళు డబ్బులు పెడతారు. ఇలా మీడియా, సోషల్ మీడియా, యెల్లో మీడియాలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళ ద్వారా డబ్బులు పెట్టించి వాళ్ళ డబ్బులు రికవరీ చేసే ఎత్తుగడ నడుస్తూ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు 1, 2 వీడియోలలో నేను కూడా చెప్పి ఉన్నాను. ఏమన్నానంటే తెలుగుదేశం కార్యకర్తలు స్థైర్యం కోల్పోకుండా వాళ్ళు కూడా కౌంటింగ్ స్టేషన్ల కాడికి వచ్చి వాళ్లకు పోలైన ఓట్లను చివరి నిమిషం దాకా లెక్క పెట్టుకోవడం కోసం చెప్తున్నారేమని. కానీ అది కూడా కాదు, దాన్ని దాటిన ఎత్తుగడ ఉందన్నమాట వీళ్లకు. దానివల్ల ఇప్పుడు వీళ్ళు చేసేటటువంటి ఎత్తుగడ నిజంగా వాళ్ళ వీడియోలు లేదంటే వాళ్ళ ఛానల్స్ చూసేవాళ్లే, వాళ్ళ పత్రికలు చదివే వాళ్ళే దెబ్బతినే ప్రమాదం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎందుకు వాళ్ళని అన్యాయం చేసి, ఎందుకంటే తరతరాలుగా వాళ్ళకు ఓట్లేస్తూ వస్తున్నందుకు, వాళ్ళని నమ్మినందుకు మరి వీళ్ళని అన్యాయం చేయాలని ఎందుకు అనుకుంటున్నారో, వాళ్ళకి ఎందుకు అట్లాంటి అత్యాశ పుట్టిందో, అటు దుర్బుద్ధి పుట్టిందో తెలియదు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు 1, 2 సందర్భాల్లోనూ 4, 5 సందర్భాలను చెప్పి ఉన్నారు. దయచేసి ఫలితాలు మనకు అనుకూలంగా వస్తున్నాయని బెట్టింగులు పెట్టి డబ్బులు పోగొట్టుకోవద్దని చెప్పిన్నారు. కానీ ఒక్కసారి కూడా తెలుగుదేశం నుంచి ఒక్కళ్ళు కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో బెట్టింగులు పెట్టొద్దు, మీ డబ్బులు పోతాయని చెప్పలేదు. ఇంకా పైగా అంటే వాళ్ళ డిబేట్లలో ఎట్ట చెప్తారంటే అసలు బెట్టింగ్ పెట్టేటోడే లేడట వైసీపీకి, అసలు వైసీపీకి బెట్టింగ్ పెట్టేటోడే లేడట అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే అది నిజమని చెప్పేసి మరి ఎంతమంది భ్రమపడి పెట్టారో నాకైతే తెలీదు. ఇలా కనీసం ఎందుకంటే టీడీపీ కూటమికి అనుకూలంగా ఫలితాలు రావని నేను నమ్మే దాంట్లో ఇంకొక అంశం ఏంటంటే చంద్రబాబు కానీ లేకపోతే లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ పురంధరేశ్వర్ కానీ నోరు విప్పి లేదంటే మీడియా ముందుకు వచ్చి మేము గెలవబోతున్నాం అని కాన్ఫిడెంట్గా చెప్పిన వీడియో కానీ లేకపోతే ఇంతవరకు ఒక్క ఇన్సిడెంట్ లేదనమాట. అదే ఒక నమ్మకం. ఎందుకంటే వాళ్లకు 3, 4 ఎమ్మెల్సీలో లేదంటే 20, 30 ఎంపీటీసీలు వస్తే కూడా మీడియా ముందుకు వచ్చి చెప్తారు రాష్ట్రంలో మొత్తం గాలి పవనాలు వీచిపోతున్నాయని చెప్పేసి చెప్తుంటారు. అటువంటిది ఈసారి జరగలేదంటే కూడా మీరు అర్థం చేసుకోండి. ఓన్లీ మీడియా ద్వారా చేసేటటువంటి మొబలైజేషన్ తప్ప వాళ్ళు ఎటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు. ఇప్పుడు మీరు ఒకసారి ఇటు పక్కన చూస్తే ఈ 40 సంస్థలు కూడా ఈ 40 సంస్థలు కూడా 40 దాకా పోలింగ్ ఇదిస్తే నిన్నటి ఎగ్జిట్ ఇదిస్తే అందులో 35 మంది ఇచ్చారట. దీన్ని మీరు ఈ పక్కన సైట్ చూడొచ్చు. దీంట్లో ఎవరైతే ఉన్నారో పీపుల్స్ పల్సు, రైజ్ పొలిటికల్ రీసెర్చ్, చాణక్య, కేకే సర్వే, ఆరా మస్తాన్, చాణక్య స్ట్రాటజీసు, సిపిఎస్, స్మార్ట్ పోలు ఇట్లా 40 పెట్టి వీటిని వాళ్ళ పత్రికల్లో, టీవీ ఛానల్లో పాటు వాట్సాప్ ఫార్వర్డింగ్, ఫేస్బుక్ గ్రూపుల్లో కూడా పెడతా ఉన్నారు. అయితే ఇది చెప్పే కదా బెట్టింగ్ కోసమే చేస్తున్నారు అని చెప్పేసి. అయితే దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా. ఈ 40 వాళ్ళ పేరు ఎందుకో నేను చెప్పను, కానీ ఒక సంస్థ శ్రీనగర్ కాలనీ, హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో హాయ్ టీవీ డిజిటల్ మీడియా ఆఫీస్ ఉంది. అక్కడి నుంచే నేను ఈ వీడియోలు చేస్తూ ఉన్నాను. మాకు అత్యంత దగ్గరలో ఒక ఆఫీస్ తీసుకొని ఇందులో ఒక సంస్థ జీతాలు ఇవ్వలేక, అద్దె కట్టలేక, సామాన్లు తీసుకొని అంటే కంప్యూటర్లతో సహా తీసుకెళ్ళాలి అంటే ఆ ఇంటి ఓనరు ఒప్పుకోడు, ఆయనకు తెలిస్తే ఇది కాదని చెప్పేసి రాత్రికి రాత్రి వాళ్ళ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టా ఇతరత్ర ఛానల్స్ సంబంధించిన
క్రెడెన్షియల్స్ అంటే వాళ్ళ లాగిన్స్ పాస్వర్డ్స్ తీసుకొని అవన్నీ అక్కడ నుంచి డిలీట్ కొట్టి ఆ కంప్యూటర్లు అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. ఆ సంస్థ కూడా ఈ 40 ఈ ఎగ్జిట్ పోల్స్‌లో తెలుగుదేశంకి ఫేవర్‌గా ఇచ్చిన దాంట్లో ఉందండి. అంటే ఎంత విచిత్రం అంటే నాకు తెలిసిన ఒక సంస్థ కాబట్టి చెప్పాను. ఖచ్చితంగా చెప్తున్నాను. మాది చిన్న సంస్థ. నేను ప్రజల డబ్బులను లేదంటే ప్రజలను అన్యాయం చేయదలుచుకోలేదు. అందుకని నేను కూడా ఎగ్జిట్ పోల్ అని ఇవ్వలేదు. దీంట్లో ఎగ్జిట్ పోల్ అని చెప్పి ఇస్తే నేను కూడా ఒక ఎక్సెల్ షీట్ తయారు చేస్తే నాకు కూడా గ్రాఫిక్ డిజైనర్లు ఉన్నారు. నేను కూడా ఇవ్వచ్చు. కానీ అట్లాంటి తప్పు లేదంటే అన్యాయమో చేయొద్దు. ఉన్న జెన్యూనిటీ చెప్పి నా వ్యూవర్లకు నేను ఎంతవరకైతే చేయగలుగుతానో, ఎంతవరకైతే చెప్పగలుగుతానో దాని ద్వారా జెన్యూనిటీ తోటి మా మీడియా సంస్థని అనుకుంటున్నాం కాబట్టే నేను కూడా ఇవ్వలేదు. అట్లా అట్లా ఇచ్చిన సంస్థలు ఇందులో చాలా ఉన్నాయి. దీంట్లో మంచి సంస్థలు లేవా? నేషనల్ సంస్థలు లేవా? అంటే ఉన్నాయి. వాళ్ళు ఎందుకు ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యారో, లేదంటే వాళ్ళు చూడటంలో ఎటువంటి లోపం జరిగిందో, ఎందుకంటే నా గత వీడియోలు చూస్తే అర్థమవుతుంది. ఆంధ్రాలో పల్స్ పట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అటు 40, ఇటు 40% మొబలైజ్ అయ్యి ఉంటారు. 10% న్యూట్రల్‌గా ఉంటారు. వాళ్ళు మాట్లాడరు. మిగతా 10% ఒపీనియన్ ఎటు మారింది, వాళ్ళు ఎటు మొగ్గు తీసుకున్నారు అనే దాన్ని బట్టే అంచనాలు కట్టాలి. ఈ 100లో ఈ 10 మందికి పట్టుకోవాలంటే డబ్బులు చాలా ఖర్చవుద్ది. ఈ ఖర్చు పెట్టుకునేదెవరో, చేసేదెవరో, ఇందులో అంత చేసినోళ్ళెవరో, అంత డెప్త్‌కెళ్ళి చూసినోళ్ళెవరో మనకైతే తెలీదు. నేషనల్ మీడియాలో అయితే ఎంతో కొంత అంటే వాళ్ళ జెన్యూనిటీయో లేదంటే వాళ్ళ బ్రాండ్ వాల్యూ కాపాడుకోవడం కోసం కొన్ని సంస్థలు అది కూడా దీంట్లో కొంచెం డెప్త్‌గా వెళ్తున్నాయని చెప్పేసి నాకు తెలిసిన, నాకు పరిచయం ఉన్న సెఫాలజిస్ట్‌లో లేదంటే మీడియాలో పనిచేసేవాళ్ళో లేదంటే విశ్లేషకులో ప్రైవేట్ డిస్కషన్స్‌లో చెబుతున్న మాట. కానీ ఇప్పుడు మాత్రం ఇక్కడ మాత్రం దాంట్లో ఆ రకంగా ఇచ్చిన వాళ్ళ కంటే కూడా మొబలైజ్ చేసి బెట్టింగ్ మార్కెట్‌ను, సట్టా మార్కెట్‌ను కాపాడాలని చేసే ప్రయత్నమే నాకైతే ఎక్కువగా కనిపించింది. దయచేసి మీరు నా వీడియో చూస్తున్నందుకు, నా వీడియోలు ఆదరిస్తున్నందుకు మీ డబ్బులను కాపాడాలి. ప్రత్యేకించి అది కూడా చూసినా చూడకపోయినా తెలుగుదేశం వాళ్ళ డబ్బులు కూడా కాపాడాలి. ఎందుకంటే వాళ్ళు సాధారణ జనాలే అయ్యుంటారు కాబట్టి వాళ్ళ డబ్బులని వాళ్ళు పోగొట్టుకోవద్దు బెట్టింగ్‌లో. దాన్ని కాపాడాలన్న కోణంతోటే నేను ఈ వీడియో చేస్తా ఉన్నాను. తెలుగుదేశం బ్యాచ్ లేదంటే పచ్చ బ్యాచ్ డబ్బులను వాళ్ళు రికవరీ కోసం చేసేటటువంటి ఎత్తుగడను తిప్పి కొట్టాలంటే ఈ వీడియోను మరింత మందికి మీరు చేరవేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. అలాగే ఇటువంటి మంచి వీడియోలు చేయటం కోసం నేను కూడా రీసెర్చ్ చేయడానికి మా టీమ్ కూడా మా వీడియోలు బాగా నడుస్తున్నాయంటే ఇంకా మంచి ఉత్సాహంతోటి నాకు మంచి మంచి విషయాలు, అంశాలు నా దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉంటది కాబట్టి దయచేసి దీన్ని లైక్ చేయటంతో పాటు మీకు అనిపించినటువంటి విషయాన్ని దీంట్లో కామెంట్ చేయాలని, అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. మరొకసారి మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. థాంక్ యూ.